మీరు ఒక బ్యాంక్ వెళ్ళి నేను ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మిమ్మల్ని ఫస్ట్ అడిగే విషయం ఏంటి? మీ ఐడి ప్రూఫ్ ఏది అని. అది ఒక్కటే కాదు, లైఫ్ లో మనం చేసే చాలా పనులకి ఐడి ప్రూఫ్ కావాలి. ఇమాజిన్ 1990s లో ఆల్మోస్ట్ ఇండియా త్రూ అవుట్ 1800 విలేజెస్ లో అంటే 2 lakh పీపుల్ కి ఒక ఐడి కార్డ్ అనేదే లేదు. అలా ఐడెంటిటీ ప్రూఫ్ లేని జనాల కోసం, ఆ ఊర్ల కోసం పోరాడే ఒక వ్యక్తికి అదే పెద్ది. ఇప్పుడు సినిమాలో ఉన్న పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. నా వరకు సినిమాలో ఉన్న పాజిటివ్స్ అంటే సినిమాటోగ్రఫీ, తర్వాత ఏఆర్ రెహమాన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద కోర్ ఐడియా ఆఫ్ ద ఫిలిం. మనం ఇందాక ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది. సినిమాలో యావరేజ్ గా అనిపించినవి ఏంటి అంటే రైటింగ్, స్క్రీన్ ప్లే అండ్ చరణ్ అన్న యాక్టింగ్. ఎందుకు చరణ్ అన్న యాక్టింగ్ యావరేజ్ అనిపించింది అంటే ఇంపార్టెంట్ సీన్స్ లో చాలా బాగా చేశాడు, బట్ అన్ఇంపార్టెంట్ సీన్స్ అనేవి ఉంటాయి కదా, వాటిల్లో ఈ సీన్స్ కి ఇంపార్టెన్స్ లేదు, నేనేం చేస్తాను అన్నట్టు చేశాడు. ఇంకా ఏం బాలేవు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమాలో అసలు బాలేంది ఏంటి అంటే, దీన్ని బాలేదని కూడా చెప్పడానికి కాదు, దిస్ ఈస్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ ఇన్ ద ఫిల్మ్. లవ్ ట్రాక్ బిట్వీన్ చరణ్ అన్న అండ్ జాన్వీ కపూర్ ఇస్ హారిబుల్. ఇంకా అన్ని సీన్లు బాగా రాసుకొని ఎందుకు లవ్ ట్రాక్ మాత్రం అంత చండాలంగా రాశారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మిగతా చూసుకుంటే, ఇంకా ఈ లవ్ ట్రాక్ ఒకసారి చూసాక ఇంకా మిగతా నెగిటివ్స్ ఏమన్నా చెప్పాలన్నా కూడా అవి పెద్ద నెగిటివ్స్ లా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా నాకైతే ఏమనిపించింది అంటే సినిమాకి 3 out of 5 ఇవ్వచ్చు. సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలా అంటే ఎస్, అది థియేటర్ లో డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమానే. సో చూడండి, మీకు నచ్చితే ఆర్ నచ్చకపోయినా కూడా మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం రివ్యూని లైక్ చేయండి, వేరే వాళ్ళతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కి పెట్టుకోండి. సో యుల్ గెట్ మోర్ వీడియోస్ ఫ్రమ్